ప్రేమకు హద్దులు, ఎల్లలు, వయస్సు, కులం, మతం, ప్రదేశం వేటితో కూడా సంబంధం ఉండదన్న విషయాన్ని ఇప్పటికే ప్రేమికులు నిరూపించారు. అయితే ప్రేమకు జైలు 4 గోడలు కూడా అడ్డు కాదని ప్రేమ ఖైదీలు నిరూపించారు. మనం ఆల్రెడీ ప్రేమ ఖైదీ సినిమా చూసాం. అందులో హీరో తన ప్రేమకు అడ్డుగా ఉన్నటువంటి వాళ్ళని చంపడంతో ఖైదీగా మారతాడు. కానీ ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి రియల్ జైల్ లవ్ స్టోరీ మాత్రం ఇద్దరు యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీలది. వాళ్ళ ప్రేమకు న్యాయస్థానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పెరోల్పై బయటకు వచ్చి వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. మరి ఆ పెళ్లికి వేదిక ఎక్కడా? ఆ జైలు ఖైదీలు ప్రేమ ఖైదీలుగా ఎలా మారారో తెలుసుకోవాలంటే వాచ్ దిస్. వాళ్ళిద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కొన్నేళ్లుగా ఇద్దరు జైలు 4 గోడల మధ్య ఉన్నారు. కరుడుగట్టిన ఖైదీల మధ్య ఉంటున్న వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ కాస్త పెళ్లికి దారితీసింది. దీంతో వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి పెరోల్పై 15 రోజులు బయటికి రావడానికి కోర్టు అంగీకరించింది. కాగా వీరిద్దరూ జైపూర్లోని సంగ్నేర్ ఓపెన్ జైల్లో కలుసుకున్నారు. గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న వీరు గత ఏడాది నవంబర్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తమ కుటుంబాలకు తెలిపారు. డిసెంబర్లో పెరోల్ కోసం రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యర్థనలో భాగంగా కోర్టుకు పెళ్లి పత్రికను కూడా సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు జిల్లా పెరోల్ సలహా కమిటీ వీరికి పెళ్లి కోసం పెరోల్ మంజూరు చేసింది. దీంతో ఇప్పుడు రాజస్థాన్ హైకోర్టు అల్వార్లోని బరోడా మేవ్లో వివాహం చేసుకోబోతున్నారు. దీంతో హంతకుల మధ్య ప్రేమ పెళ్లి దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ ఘటన రాజస్థాన్లో చోటు చేసుకోగా రాజస్థాన్ జైల్లో మొదలైన ప్రేమ కథ ఇప్పుడు పెళ్లి పీటలెక్కడానికి సిద్ధమవుతోంది. అయితే ఆ ఖైదీలు ఎవరు, వారు చేసిన నేరాలేంటి అనేటువంటి విషయానికి వస్తే వాళ్ళిద్దరి పేర్లు ప్రియా సేత్, హనుమాన్ ప్రసాద్. ఇద్దరు వేర్వేరు మర్డర్ కేసులో జైలు పాలయ్యారు. హనుమాన్ ప్రసాద్ 2017లో అల్వార్లో ఒకే కుటుంబానికి చెందిన 5గురిని దారుణంగా హత్య చేసిన కేసులో జైల్లో ఉన్నాడు. అతను 4 పిల్లలను, ఒక యువకుడిని చంపాడు. తన స్నేహితురాలతో కలిసి ఆమె భర్త బన్వారీలాల్ను హత్య చేశాడు. హత్యలు జరిగిన ఇంట్లో ప్రసాద్, 3 పిల్లలు మరియు మేనల్లుడు కూడా ఉన్నారు. అరెస్టుకు భయపడి ప్రసాద్ ఆమె ఆదేశం మేరకు 4 పిల్లలను కత్తితో చంపాడు. ఇక 2018లో హనీ ట్రాప్ చేసి దుష్యంత్ శర్మ అనేటువంటి వ్యక్తిని హత్య చేసిన కేసులో 33 ఏళ్ల ప్రియా సేత్ దోషిగా తొలి యావజ్జీవ శిక్ష అనుభవిస్తోంది. వీరిద్దరిని ఏడాది క్రితం జైపూర్ సెంట్రల్ జైలు నుంచి సంగనేర్లోని ఓపెన్ జైలుకు మార్చారు. అల్వార్ జిల్లాలోని హనుమాన్ ప్రసాద్ పూర్వీకుల ఇంట్లో 3 రోజులు వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ప్రియా, హనుమాన్ గతంలో తాము నేరం చేసిన సమయంలో ఉన్నటువంటి భాగస్వాములు కూడా ప్రస్తుతం యావజ్జీవ శిక్ష అనుభవిస్తూ ఉండడం గమనార్హం. జైలు గోడల మధ్య మొదలైన ఈ యావజ్జీవ కారాగార ఖైదీల ప్రేమ కథ పెళ్లి పీటలెక్కడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి వీరి సత్ప్రవర్తనతో వీరి జైలు శిక్ష తగ్గుతుందా, లేదా ఈ ప్రేమ పక్షుల కటకటాల నుంచి స్వేచ్ఛా ప్రపంచంలోకి ఎప్పుడు వస్తారో అన్నది ఆసక్తిగా మారింది.